హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ సిఫిక్సిన్. సిఫిక్సిన్ అనేది అసలు ఎలా ఉపయోగపడుతుంది, అలాగే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. సిఫిక్సిన్ ఓరల్ బి సిరప్ అనేది అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేప్పటికి ₹50 దగ్గర నుండి ₹60 దాకా ఉంటుంది. ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే చిన్నపిల్లలకి ఉపయోగిస్తారండి. అంటే 2 months బేబీ దగ్గర నుండి 12 years లోపల వాళ్ళకి ఉపయోగిస్తారన్నమాట. ఇదొక యాంటీబయోటిక్ మాట. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే నోవెల్ ఎల్ఎల్ఈ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఈ సిరప్ అనేది యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే చిన్నపిల్లలకి హై ఫీవర్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి అనేది ఉపయోగపడుతుందండి. అలాగే జలుబు కానీ, దగ్గు కానీ, ఇంకా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నప్పుడు అది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ యాంటీబయోటిక్ అనేది. ఇది ఎలా వేసుకోవాలో చెప్తానమాట. ఆ బాటిల్లో పౌడర్ ఉండిద్దండి. ఇంకొకటి స్టెరైల్ వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ అనేది ఆ బాటిల్లో మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి ఒక 2 minutes దాకా అది షేక్ చేయాలన్నమాట. అదంతా కరిగిపోయేంత వరకు, ఆ పౌడర్ అనేది కరిగిపోయేంత వరకు మనం షేక్ చేసిన తర్వాత అది చిన్నపిల్లలకైతే 6 months బేబీస్కి అయితే 4 ml అనేది పొద్దున్న సాయంత్రం అనేది వేసినట్టయితే ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. ఇది 7 days కన్నా ఎక్కువ అనేది వాడకూడదు మాట. 7 days తర్వాత మనం వాడిన మిగిలిన తర్వాత అది పడేయాలి. అంతేగాని అది మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడం గానీ అలాంటివి ఏమీ చేయకూడదు మాట. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా పెరుగుతాయి మనం స్టోర్ చేస్తే. ఈ సిరప్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముంటాయంటే ఇచ్చింగ్ రావడం, అలాగే రెడ్ కలర్‌గా ర్యాషెస్ రావడం, మౌత్ అనేది అంటే నోరు అనేది మనకి డ్రై అయిపోవడం అనేది జరుగుతుంది. అలాగే హ్యాండ్స్, ఫేస్ అనేది మనకి స్వెల్లింగ్ రావడం అనేది జరుగుతుంది. అలాంటివి వచ్చినప్పుడు చిన్నపిల్లలకి మనం ఆపేయడం అనేది ఈ సిరప్ అనేది మంచిదండి. సిఫిక్సిన్ ఓరల్ బి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేశానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.